జిల్లా రేణిగుంట మండలం జ్యోతినగర్ లో ఉన్నటువంటి టీడీపీ యువ నేత చైతన్యతో న్యూస్ 24 తెలుగు ఫేస్ టు ఫేస్. మామూలు పంచాయతీలో ఉన్న యువనేత బాలాజీతో టీడీపీ గెలుపు గురించి కొన్ని విషయాలు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. నీ పేరు? నా పేరు బాలాజీ, మామూండర్ బూత్ కన్వీనర్. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నేను టీడీపీ కోసం ఒక 10 years కష్టపడుతున్నా. ఇప్పుడు టీడీపీ మంచి బంపర్ మెజారిటీ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతున్నాం. సంతోషం. మాకు సుధీర్ రెడ్డి మా యువతకి ఉపాధి కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మొదటిగా రాష్ట్ర ప్రజలు ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చారు. అసలు ఎందుకు అసలు రాష్ట్ర ప్రజలు ఇంత మార్పు ఎందుకు వచ్చిన వాళ్ళు? వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు, ఎంప్లాయ్మెంట్ లేదు, ప్రతి ఒక్కటి మన సచివాలయంతో కూడా తాకట్టు పెట్టేసి మన రాష్ట్రాన్ని ఈసారి గెలిచుంటే మన రాష్ట్రాన్ని అమ్మేస్తుంటారు. మనమంతా కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఉండాల్సిందే. అదే దేవుడి ధర్మాన మన ప్రభుత్వం టీడీపీ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అయితే ఇట్లాంటి ఒక మార్పు ప్రజలు ఇప్పుడు మీ మామూలులో కూడా కొన్ని విషయాలు మేము విన్నాము. ఉన్నట్టుండి మామూలులో గొప్ప మార్పు వచ్చినట్టు మేము విన్నాము. దానికి కారణం ఏమై ఉంటుంది? మార్పు మా ఊరు సర్పంచ్ అతనే మా టీడీపీలోకి రావడం జరిగింది. ఆ వైసీపీలో ఉండే సర్పంచులకి నిధులు లేకుండా వాళ్ళు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీంట్లో ఉండేది వేస్ట్ అని అర్థం చేసుకొని మా టీడీపీలోకి అందరూ రావడం జరిగింది. ఇప్పుడు మరి 4వసారి సీఎం చంద్రబాబు నాయుడు రికార్డ్ ఎవరు లేరు కాబట్టి ఈ విషయంలో అసలు ప్రతిపక్షాలకి అసలు ఏమీ లేకుండా పోయింది, డిపాజిట్ లేకుండా పోయింది, ప్రతిపక్షమే లేకుండా పోయింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గెలిచిన 10 సీట్లలో కూడా వైసీపీ వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ ఒక 8 members దాకా టీడీపీకి జంప్ అయిపోయేది గాయం. వైసీపీ భూస్థాపం, ఇంకా వైసీపీ అనేది ఉండదు రాష్ట్రంలో. రైట్. బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరి మంచి మెజారిటీతో గెలిచారు. వాళ్ళు రాజకీయం అంటే వాళ్ళ నాయన కాని నుండి కూడా వాళ్ళు రాజకీయంలో పండిపోయిన వాళ్ళు కాబట్టి రాజకీయం అనేది వాళ్ళకి బాగా తెలుసు, ప్రజలంటే వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ప్రజలకి అంటే మీకు అందరికీ మేలు చేస్తారని మీరు నమ్ముతున్నారా? మేలు చేస్తారని నమ్ముతాం సార్. ఎట్లా అంటారు? ఎట్లా? వాళ్ళ తాత వాళ్ళ గాలి నుంచి అంతా మంచి పనులే చేస్తున్నారు కాబట్టి తనయుడు కూడా మంచి పనులే చేస్తారని ఆశిస్తున్నారు. వాళ్ళ నాన్నకన్నా మంచి పనులు చేస్తాడా? ఎట్లా? వాళ్ళ నాన్నకన్నా మంచి పనులు చేస్తారు సార్. మీ ప్రాంతం అంతా వచ్చి మీతో పలకరించారు సార్. మేము కూడా కలిసాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా ఇంట్లోకే రండి, ఒకరితో పని లేదు, అన్నీ నేను చేసి పెడతాను అని చెప్పేసి మా హామీ ఇచ్చారు సార్. ఇప్పుడు యువత అంతా సమయాన్ని పాటిస్తున్నారా లేకపోతే సమయం పాటించాలి కదా? అలా ఏం చేయకూడదు సార్. వాళ్ళు చేశారని మనం చేయకూడదు సార్. వాళ్ళు తెచ్చుకున్న చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు. వాళ్ళు తెచ్చుకున్నారే కాబట్టి 10 సీట్లతో పరిమితం చేశారు వాళ్ళని. రాష్ట్ర ప్రజలకు కానీ కాళహస్తి నియోజకవర్గ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? అంటే మంచి మెజారిటీతో గెలిపించారు కదా, మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు మనం చేయకుండా మంచి గ్రామాలు కానీ ఏదైనా డెవలప్మెంట్ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో మనం ముందుకు తీసుకుపోవాలనేసి ఆశిస్తున్నారు సార్. వాళ్ళందరికీ మీరు ధన్యవాదాలు చెప్పరా? మన రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి, ఓటర్ మహాసభ్యులకి, టీడీపీ కోటేషన్కు మాకు ధన్యవాదాలు. ఇది బాలాజీ తన సొంత అభిప్రాయం తెలియపరిచారు మనకు. మామూలు పంచాయతీలో ఉన్న బాలాజీ యూత్ లీడర్. మరి వీళ్ళందరూ పట్టుదలతోనే మరి బొజ్జల సుధీర్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఈ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి విషయంలో సమయం పాటిస్తున్నట్టు కూడా మనకు తెలియపరిచారు. న్యూస్ 24లో మాత్రమే ఈ సర్వే జరుగుతుంది. చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ట్యూన్ చేయండి. రిపోర్టర్ హరినాథ్, రేణిగుంట మండలం.